2025 మెగా ఆక్షన్ లో అన్సోల్డ్ గా మిగిలిపోయిన టాప్ 10 ప్లేయర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 1 డేవిడ్ వార్నర్. ఐపీఎల్ లో ఎంతో అనుభవం ఉన్న ఫారిన్ ప్లేయర్ అంటే అది డేవిడ్ వార్నర్. ఐపీఎల్ లో 184 మ్యాచ్లు ఆడిన వార్నర్ 4 సెంచరీలు 62 హాఫ్ సెంచరీలతో 6565 రన్స్ స్కోర్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి వార్నర్ రిటైర్ అయినప్పటికీ లీగ్ మ్యాచ్లు ఆడుతున్నాడు. ఐపీఎల్ లో ఎంతో అనుభవం ఉన్న వార్నర్ ని కనీసం బేస్ ప్రైస్ కైనా కొంటారు అని అనుకున్నాం, కానీ ఎవరూ అతని కోసం ఇంట్రెస్ట్ చూపలేదు. నెంబర్ 2 డార్లీ మిచెల్. ఈ లిస్ట్ లో బాగా ఆశ్చర్యపరిచిన ప్లేయర్ అంటే కివీస్ ఆల్రౌండర్ అయిన డార్లీ మిచెల్. 2024 మినీ ఆక్షన్ లో 14 కోట్ల భారీ ప్రైజ్ కి దక్కించుకున్న డార్లీ మిచెల్ ని ఈసారి ఏకంగా అన్సౌల్డ్ గా మిగిలిపోయాడు. లాస్ట్ సీజన్ లో అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయనప్పటికీ ప్రెజెంట్ అయితే బెటర్ ఫామ్ లో ఉన్నాడు. పర్ఫెక్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాదు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కూడా కావడంతో డార్లీ మిచెల్ లాస్ట్ టైం అంత కాకపోయినా మంచి ప్రైజ్ కే వెళ్తాడని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ మిచెల్ కోసం ఎవరు బిట్ చేయలేదు. ఇది పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. నెంబర్ 3 జానీ బేస్ట్రో. ఈ లిస్ట్ లో ఉన్న మరో ప్లేయర్ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన బేస్ట్రో. అటాకింగ్ గేమ్ తో పాటు మంచి కీపింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఐపీఎల్ లో బేస్ట్రోకి కూడా ఉన్నది తక్కువ అనుభవమే అయినా మంచి స్టాట్స్ ఉన్నాయి. ఐపీఎల్ లో 50 మ్యాచ్లు ఆడిన బేస్ట్రో 2 సెంచరీలు 9 హాఫ్ సెంచరీలతో 1589 రన్స్ స్కోర్ చేశాడు. 2020 సీజన్ తప్పితే ఎప్పుడూ కూడా అతని స్ట్రైక్ రేట్ 140కి తగ్గలేదు. మరి అలాంటి స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాట్స్మెన్ ని ఫ్రాంచైజెస్ బేస్ ప్రైజ్ కైనా తీసుకుంటారని అనుకున్నాం, కానీ లాస్ట్ కి బేస్ట్రో కూడా అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. నెంబర్ 4 శార్దుల్ ఠాకూర్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ మెగా ఆక్షన్ లో అన్సోల్డ్ గా మిగిలిన ప్లేయర్ అంటే ఇండియన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన శార్దుల్ ఠాకూర్. ఐపీఎల్ లో 95 మ్యాచ్లు ఆడిన శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో 94 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్ లో ఒక హాఫ్ సెంచరీ 307 పరుగులు చేశాడు. వికెట్ టేకింగ్ బౌలరే కాకుండా మంచి లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన శార్దుల్ ని ఈసారి కూడా మంచి ప్రైజ్ కే కొంటారని అనుకున్నాం, కానీ అందరూ షాక్ అయ్యేలా శార్దుల్ అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. నెంబర్ 5 కేన్ విలియమ్సన్. వరల్డ్ క్రికెట్ లో ఉన్న వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాట్స్మెన్లలో కేన్ విలియమ్సన్ ఒకడు. ఐపీఎల్ లో 79 మ్యాచ్లు ఆడిన విలియమ్సన్ 18 హాఫ్ సెంచరీలతో 2128 రన్స్ స్కోర్ చేశాడు. ఆడింది తక్కువ మ్యాచ్లే అయినా ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ప్లేయర్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా విలియమ్స్ కి ఐపీఎల్ లో రికార్డ్స్ ఉన్నాయి. దీంతో విలియమ్స్ ని కూడా తన ఎక్స్పీరియన్స్ ని బట్టి బేస్ ప్రైజ్ కి అయినా తీసుకుంటారని అనుకున్నాం. నెంబర్ 6 ముస్తాఫిజుర్ రెహమాన్. ఈ లిస్ట్ లో ఉన్న మరో ప్లేయర్ బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ అయిన ముస్తాఫిజుర్. లాస్ట్ సీజన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసిన ముస్తాఫిజుర్ ఈసారి అన్సౌల్డ్ గా మిగులుతాడని బహుశా ఎవరు ఊహించి ఉండరు. ఐపీఎల్ లో మొత్తం 57 మ్యాచ్లు ఆడిన ముస్తాఫిజుర్ 61 వికెట్లు పడగొట్టాడు. స్లో ఆఫ్ కట్టర్స్ తో పాటు పర్ఫెక్ట్ యార్కర్స్ వేసే స్కిల్ ఉన్న బౌలర్. దీంతో ముస్తాఫిజుర్ ఈసారి చాలా మంచి ప్రైజ్ కి అమ్ముడుపోతాడని అనుకుంటే చివరికి అన్సౌల్డ్ గా మిగిలిపోయాడు. నెంబర్ 7 అల్జారీ జోసెఫ్. ఈ లిస్ట్ లో ఉన్న మరో ప్లేయర్ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అయిన అల్జారీ జోసెఫ్. లాస్ట్ సీజన్ కి ముందు జరిగిన మినీ ఆక్షన్ లో 11.5 కోట్ల భారీ ప్రైజ్ తగ్గించుకున్న జోసెఫ్ అనూహ్యంగా ఈ మెగా ఆక్షన్ లో అన్సౌల్డ్ గా మిగిలాడు. అయితే లాస్ట్ సీజన్ జోసెఫ్ సరైన పర్ఫార్మెన్స్ చేయలేదు. రీసెంట్ గా చూసుకున్నా అతని ఫామ్ అంత గొప్పగా ఏమీ లేదు. అయినప్పటికీ జోసెఫ్ కి ఉన్న బౌలింగ్, ఎక్సలెంట్ పేస్ అండ్ బౌన్స్ వేయగల స్కిల్స్ ఉండడంతో కనీసం బేస్ ప్రైజ్ కైనా వెళ్తాడనుకుంటే ఏ ఫ్రాంచైజ్ కూడా జోసెఫ్ ని తీసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపించలేదు. నెంబర్ 8 మయాంక్ అగర్వాల్. ఈ లిస్ట్ లో ఉన్న మరో ప్లేయర్ ఇండియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన మయాంక్ అగర్వాల్. కొన్ని సీజన్ల నుండి ఐపీఎల్ లో ఎక్కువ ఛాన్సులు రాలేదు, కానీ మయాంక్ ఐపీఎల్ లో ఓపెనర్ గా బెటర్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఐపీఎల్ లో 127 మ్యాచ్లు ఆడిన మయాంక్ 1 సెంచరీ 13 హాఫ్ సెంచరీలతో 2661 రన్స్ స్కోర్ చేశాడు. ఐపీఎల్ లో ఉన్న అనుభవంతో పాటు ప్రామిసింగ్ ఓపెనర్ కూడా కావడంతో బ్యాకప్ ఓపెనర్ గా అయిన మయాంక్ ని బేస్ ప్రైజ్ కి తీసుకుంటారు అని అనుకున్నాం, కానీ మయాంక్ ని తీసుకోవడం కోసం ఏ ఫ్రాంచైజ్ కూడా ముందుకు రాలేదు. నెంబర్ 9 పృథ్వీ షా. ఇండియన్ యంగ్ డాషింగ్ ఓపెనర్ అయిన పృథ్వీ షా ఈసారి ఆక్షన్ లో అన్సోల్డ్ గా మిగిలాడు. లాస్ట్ సీజన్ లో పృథ్వీ షా నుండి దారుణమైన పర్ఫార్మెన్స్ వచ్చింది. ఫామ్ తో పాటు ఫిట్నెస్ అండ్ డిసిప్లిన్ లేకపోవడం పృథ్వీ షాకి ఈసారి మైనస్ గా మారింది. అయితే ఐపీఎల్ లో 79 మ్యాచ్లు ఆడిన పృథ్వీ షా 14 హాఫ్ సెంచరీలతో 1892 రన్స్ స్కోర్ చేశాడు. అయితే ఐపీఎల్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ తో పాటు పవర్ ప్లే లో అగ్రెసివ్ బ్యాటింగ్ తో మంచి స్టార్ట్స్ ఇవ్వగలడు. కాబట్టి ఈసారి 50 లక్షల బేస్ ప్రైజ్ తో వస్తున్న పృథ్వీని బ్యాకప్ ఓపెనర్ గా అయినా కొంటారని అనుకున్నాం, కానీ పృథ్వీని కూడా ఫ్రాంచైజెస్ పట్టించుకోలేదు. నెంబర్ 10 పీయూష్ చావ్లా. ఈ లిస్ట్ లో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ ప్లేయర్ టీమిండియా సీనియర్ లెగ్ స్పిన్నర్ అయిన పీయూష్ చావ్లా. ఐపీఎల్ లో ఎంతో అనుభవం ఉన్న చావ్లా ఈసారి అన్సౌల్డ్ గా మిగిలిపోయాడు.
ఐపీఎల్ లో 185 మ్యాచ్లు ఆడిన చావ్లా 192 వికెట్లు సాధించాడు. అలాగే బ్యాటింగ్ లో 624 రన్స్ కొట్టాడు. బౌలింగ్ లో కూడా వేరియేషన్స్ తో పాటు ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా వికెట్లు తీయగలడు. మరి ఐపీఎల్ లో ఎంతో అనుభవంతో పాటు క్వాలిటీ లెగ్ స్పిన్నర్ కూడా కావడంతో చావ్లాని కనీసం బేస్ ప్రైజ్ కైనా కొంటారని అనుకున్నాం. కానీ ఈ సీనియర్ లెగ్ స్పిన్నర్ కోసం కూడా ఫ్రాంచైజెస్ మొగ్గు చూపలేదు.